హలో ఎవ్రీవన్, myself డాక్టర్ నాగార్జున, కన్సల్టెంట్ న్యూరోసర్జన్. అసలు మీ క్లినిక్ ముందర, మీ క్లినిక్ పైన ఏఎన్ఎస్ ఎక్స్పర్ట్ కన్సల్టెన్సీ అని ఉంది. దాని మీనింగ్ ఏంటి, దాని పర్పస్ ఏంటి? రైట్, ఏఎన్ఎస్ ఎక్స్పర్ట్ హెల్త్ కన్సల్టెన్సీ అనేది పేషెంట్ సర్వీసెస్ని ఇంకొంత బెటర్గా ఫెసిలిటేట్ చేయడం కోసం. ఇన్నేళ్ళ నా ఎక్స్పీరియన్స్లో పేషెంట్ సైడ్ నుంచి పేషెంట్స్ అన్నీ ఉన్నా కూడా హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నాయి, రైట్. పేషెంట్స్ కొంతమంది పెట్టుకోవాల్సిన బెటర్ ఎఫోర్డబిలిటీ ఉంది. అన్ని డబ్బులున్న వ్యవస్థలో అన్ని స్కానింగ్ సెంటర్స్ ఉన్న, డాక్టర్స్ ఉన్న, హాస్పిటల్స్ ఉన్న, సరైన టైంలో సరైన ట్రీట్మెంట్ చాలామందికి జరగట్లేదు. సో ఇది కొంత చిన్న చిన్న అవగాహన లోపాల వల్ల, లేదు అని అంటే కొన్ని స్పెసిఫిక్ డిసీజ్కి రాంగ్ ప్లేస్కి వెళ్ళడం వల్ల, కొన్ని రేర్గా చాలా హాస్పిటల్స్, డాక్టర్స్ ఇంటెన్షనల్గా ఎవరు నెగ్లెక్టెడ్గా బిహేవ్ చేయరు. బట్ కొన్ని ఎక్సెప్షనల్గా కొన్ని రేర్ సెంటర్స్లో కొన్ని చేసే తప్పిదాల వల్ల పేషెంట్స్ వాళ్ళ కండిషన్ అనేది గ్రాస్ లెవెల్లో ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో వీటినన్నిటిని ఈ గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసం పేషెంట్కి త్వరితగతిన ట్రీట్మెంటు, కరెక్ట్ ఏ పేషెంట్కి ఏ సిమ్టమ్ వస్తే ఏ డాక్టర్ని కలవాలి, దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం. చాలామంది తెలియకుండా ఒక ప్రాబ్లంకి ఇంకో వేరే సంబంధం లేని వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, లేదు అని అంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలాసార్లు ప్రైవేట్ హాస్పిటల్లో ఎటువంటి కన్సల్టెన్సీని మెయింటైన్ చేయరు. వాళ్ళు ఎంతసేపు పేషెంట్ వచ్చిన తర్వాత డాక్టర్కి కాల్ చేయడం, డాక్టర్ 1 గంట తర్వాత వస్తారు అని అంటే వీళ్ళు 2 గంటల లోపల వస్తారు అని చెప్పడం, ఆ లోపల లేదు అని అంటే ఉన్నదానిలో ఏదో ఫిజిషియన్తో కానీ, అక్కడ ఉన్న డిఎంఓతో కానీ, లేకపోతే అనస్థీషియాతో కానీ ఎవరో ఒకరితో చూసేసి ఫెసిఫై చేసి పంపించడం అనేది ఎక్కువ ఉంటుంది. ఇది కాకుండా పేషెంట్కే కొంత అవగాహన ఉంటే, పేషెంట్కే మనకి ఇనిషియల్గా పలానా ప్రాబ్లం వచ్చింది, పేషెంట్కి ఒక 2 నిమిషాలు మాట్లాడి నిజంగా డిసీజ్ పైన కొంత అవగాహన పెంచుకొని, ఓకే ప్రాబబిలిటీ మీరు ఈ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది, మీరు ఈ పలానా డాక్టర్ని, స్పెషాలిటీ డాక్టర్ని కలిస్తే అయిపోతుంది అని అంటే పేషెంట్కి టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, అండ్ ఎర్లీ ఫేజ్లో పేషెంట్ ప్రాబ్లమ్ని గుర్తుపట్టి పేషెంట్ అవుట్కమ్ బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నా మోటో ఒకటే, సింపుల్గా 3 అంశాల పైన డిపెండ్ అయ్యి దీన్ని బిల్డప్ చేశాను. ఒకటి, పేషెంట్ సర్వీసెస్ని ఫెసిలిటేట్ చేయడం. ఉన్నదాన్ని నేను కొత్త క్రియేట్ చేయాల్సిన పని లేదు. పేషెంట్కి అందాల్సిన సర్వీస్ని ఫాస్ట్ చేయడం, కరెక్ట్ వేలో వాళ్ళని రీచ్ అయ్యేటట్టు చేయడం. 2, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం. పేషెంట్కి జెన్యున్గా ఏది రిక్వైర్డ్, ఏది నాన్ రిక్వైర్డ్. 3వది వచ్చేసరికి పేషెంట్కి, హాస్పిటల్స్కి ఎటువంటి భూతద్దంలో పెట్టి ప్రతి ఒక్కరి దానిలో నెగిటివ్ ఎతకడం దీని ఉద్దేశం కాదు. గ్రాస్ ఎర్రర్స్ అవ్వకుండా చూడడం దీని ఉద్దేశం. సో మైక్రోస్కోప్ పెట్టుకొని, భూతద్దం పెట్టుకొని ఎతికితే ఎవరిలో అయినా తప్పులు కనబడతాయి. అట్లాంటి మిస్టేక్స్ కాదు, ఎర్రర్స్కి ప్రతి చోట ఛాన్స్ ఉంటుంది. ఇది కాకుండా గ్రాస్ ఎర్రర్స్ అవ్వకుండా చూడడం, ఎర్రర్స్ అయ్యే చోట పేషెంట్ని మనం ముందుగానే వార్న్ చేయడం మన ఉద్దేశం. ఎగ్జాంపుల్, పేషెంట్కి కొన్ని చిన్న సిమ్టమ్స్ సిల్లీగా అనిపిస్తాయి. మదర్ అండ్ ఫాదర్ 5 ఫీట్లు అంతకన్నా తక్కువ హైట్ ఉండే వాళ్ళు ఉంటారు, బట్ పిల్లలు కొంచెం హైట్ పెరగాలనుకుంటారు. ఎవరిని కలవాలి, ఎవరికి తెలియదు. పేషెంట్ 20 ఏళ్ళ దాకా మంచిగా మాట్లాడతాడు, అప్పుడే సడన్గా నత్య రావడం స్టార్ట్ అవుతుంది, ఒక 1 మంత్లో పెరిగిపోతుంది. ఎవరిని కలవాలి తెలియదు. పేషెంట్కి సడన్గా నిద్ర రావడం ఇబ్బంది అవుతుంది, ఎవరిని కలవాలి తెలియదు. కొన్ని చోట్ల సర్జరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. సపోజ్ పేషెంట్కి బ్రెయిన్లో రక్తనాళాలు పగిలిపోయి ఎన్యూరిజం రప్చర్ అంటారు. సో అది కరెక్ట్గా అసలు న్యూరో డాక్టర్కి చూపించకుండానే బ్రెయిన్లో చిన్న బ్లీడింగ్ ఉందనుకొని చాలాసార్లు మిస్డయాగ్నోస్ అయిపోయి జస్ట్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ మందులతో చూద్దామని కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి. అట్లాంటి టైంలో జస్ట్ కరెక్ట్ డాక్టర్కి చూపిస్తే, రైట్ టైంలో ట్రీట్మెంట్ చేస్తే ప్రాణాపాయం నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుంది.